హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. హాయ్ మమత. ఈరోజు అయితే నేను హోమ్మేడ్ చిప్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. కేవలం 10 నిమిషాల్లో ఈజీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టవచ్చు అండి. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి. పదే పదే మనం బయట నుంచి చిప్స్ కొనుక్కొచ్చి పిల్లలకు పెట్టి హెల్త్ ఖరాబ్ చేసిన దానికంటే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. అది ఎలానో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను కప్పున్నర మైదాపిండి తీసుకున్నాను. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, మైదాపిండితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేనైతే కప్పున్నర మైదాపిండి తీసుకొని ఈ విధంగా జల్లించుకున్నాను. మనము స్వీట్ ఐటెం చేసినా హాట్ ఐటెం చేసినా కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ జల్లించుకోవాలి. బాగుంటుంది, గుల్లగా వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. అందుకోసమని నేను జల్లించాను. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. తర్వాత కాగబెట్టుకున్న నూనె ఒక 2-3 స్పూన్ల వరకు బాగా మరిగించుకున్న నూనెను ఈ విధంగా పిండిలో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఫస్టే కాగబెట్టి పక్కన పెట్టుకున్నాను వాటరు. వేడి వాటర్తో మాత్రమే కలుపుకోవాలి అండి. ఆ వాటర్ కొంచెం కొంచెం పోసుకొని పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకుందాము, చపాతీ పిండిలాగా. ఈ విధంగా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకొని చపాతీలు ప్రెస్ చేసుకుందామండి పలుచగా. చూసారు కదండి, ఈ విధంగా పలుచగా, వీలైనంత పలుచగా ప్రెస్ చేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, ఇది మధ్య మధ్యలో తింటూ ఉంటే జీలకర్ర తగులుతుంది, సూపర్ టేస్ట్ ఉంటుందండి. నేను చేసేది చిప్స్ కదా, అది మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట చిప్స్కి. ఓకే, చూసారు కదండి, ఈ విధంగా మనము అన్ని సైడ్స్ కూడా పలుచగా ఒత్తుకొని ఇంకా మిగతా పూరీలు కూడా అలాగే ప్రెస్ చేసుకుందాము. పూరీలాగా ప్రెస్ చేసుకొని ఒకదాని మీద ఒకటి వేసి మంచిగా ఒత్తాను. ఆ క్లిప్ మిస్ అయింది, అది కూడా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మంచిగా లైన్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి అండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 1-2 అన్నీ వేసేసుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూసారు కదా అండి, ఈ విధంగా మంచిగా పొంగుతూ ఉంటాయి, మాడిపోకుండా అన్నీ ఈవెన్గా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి అండి, లేదంటే మాడిపోతూ ఉంటే ఒకవైపు తెల్లగా ఒకవైపు బ్రౌన్ కలర్ వస్తాయి అన్నమాట. అలా కాకుండా మంచిగా కలిపేసుకుంటూ వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకున్నట్లయితే మనకి మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. పిల్లలు మనకి చిప్స్ అడిగిన ప్రతిసారి కూడా ఇలా చేసి పెడితే అసలు చిప్స్ అనే మాట అడగరండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది టీ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ టీ తాగే టైంలో తింటే చాలా బాగుంటాయండి, సూపర్ టేస్ట్ ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేయచ్చు, చాలా బాగుంటాయి. పిల్లలకైతే ఇంకా చిప్స్ కొనాలి, ఇంకా బయట ఫుడ్ తినాలి అనే మాటే రాదు అనమాట ఇలా చేసి పెడితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.